ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే P4 విధానం ద్వారా ఉగాది రోజున 20 లక్షల కుటుంబాలకు సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం. అవును, ఎందుకంటే 20 లక్షల మందికైతే ఈ P4 పథకం ద్వారా ఉగాది రోజున ఆర్థిక సాయం అయితే విధానాన్ని ప్రకటించబోతున్నారు. సంపన్నులు పేదలను ఒకే చోటకు చేర్చడమే లక్ష్యంగా P4 విధానాన్ని రూపొందించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ విధానంలో భాగస్వాములు కావడానికి ఎన్ఆర్ఐలతో సహా ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు రావచ్చన్నారు. ఈ విధానం అమలు ప్రక్రియలో భాగంగా అండగా నిలిచేవారిని మార్గదర్శకంగా లబ్ధి పొందే కుటుంబాలను బంగారు కుటుంబాలుగా వ్యవహరిస్తామన్నారు. P4 విధానంపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆ విధానం అమలు తీరుపై సీఎం స్పష్టత కూడా ఇచ్చారు. P4 అమల్లో భాగంగా తొలుత గ్రామ వార్డు సభల ద్వారా లబ్ధి పొందే కుటుంబాల జాబితా రూపొందిస్తారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని సీఎం అయితే తెలిపారు. 2029 నాటికి పేదరికాన్ని నిర్మూలించాలనేదే సంకల్పంగా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఉగాది పండుగ రోజున అమరావతిలో P4 విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం చెప్పారు. పేదరిక నిర్మూలన కోసం ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ పథకాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. అంటే ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా అదనంగా పేదలకు ఆర్థిక సాయం అయితే చేస్తామని చెప్పారన్నమాట. 20 లక్షల కుటుంబాలకు ఉగాది రోజున ఆర్థిక సాయం అయితే ప్రకటించబోతున్నారు. ఏ విధంగా వారికి ఆర్థిక సాయం చేయబోతున్నారు ఏంటనేది సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఇలాగే అతి ముఖ్యమైన పథకాల కోసం, ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి.